వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనకి క్యాప్జెమినీ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఇన్వాయిస్ ప్రాసెసింగ్కి హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్, రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే, యాజ్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మెంబర్ పర్ఫార్మ్ ప్రీ ప్రాసెస్ ఎలక్ట్రానిక్ అని ఇచ్చారు. పేమెంట్స్ వైపు వర్క్ అయితే ఉంటుంది. ప్రాసెస్ బ్యాచ్ అప్లోడ్స్ అని ఇచ్చారు. బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియాలో కూడా మనకి వర్క్ అనేది అయితే ఉంటుంది. పర్ఫార్మ్ వెండర్ రీకన్సిలేషన్, పర్ఫార్మ్ ఐఆర్ క్లియరింగ్ అండ్ రీకన్సిలేషన్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో బ్యాంక్ రీకన్సిలేషన్, పాస్బుక్, క్యాష్ బుక్ మ్యాచింగ్, ఈ ఏరియాస్లో మీకు అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రైమరీ స్కిల్స్ చూస్తే ప్రాసెస్ పీఓ ఇన్వాయిసెస్ మనకి 3-way ఉంటుంది, 2-way మ్యాచ్ ఉంటుంది. ప్రాసెస్ నాన్ వాయిస్ పీఓ ఇన్వాయిసెస్. సెకండరీ స్కిల్స్ చూస్తే మంత్ ఎండ్ క్లోజింగ్ చేయాలి. రిజాల్వ్ వెండర్ అండ్ క్లయింట్ క్వైరీస్ అని ఇచ్చారు. వయా ఈ వాయిస్ త్రూ కానివ్వండి, ఈమెయిల్ త్రూ కానివ్వండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేషన్ మీరు ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. బట్ మీకు ఫైనాన్స్ వైపు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. వర్క్ లొకేషన్ మనకి కోల్కతా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి అసెంచర్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు కంటెంట్ క్యూరేటర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ద ప్రపోజల్ డైరెక్టరీ క్యూరేటర్ రోల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్కింగ్ విత్ వేరియస్ సర్వీస్ టీమ్ మెంబర్స్ అని ఇచ్చారు. లైక్ కలెక్టింగ్, ఆర్గనైజింగ్, categorizing, publishing the content and information on the way to manage సేల్స్ అని చెప్పించారు. లైక్ సేల్స్ ఛానల్ వాటిని మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యాక్సెస్ అండ్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఈ పొజిషన్ రిలేటెడ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ గ్రాఫిక్స్ క్యూరేటర్స్ టు ఎన్ష్యూర్ స్క్రబ్లింగ్ ఆఫ్ గ్రాఫిక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో బేసిక్గా క్విక్ లెర్నర్ అయి ఉండాలి. టీమ్తో పాటు వర్క్ చేసే అబిలిటీ ఉండాలి. అబిలిటీ టు హ్యాండిల్ డిస్ప్యూట్స్ అని ఇచ్చారు. డెడ్ లైన్స్ని మీట్ అవ్వాలి. కంటెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్, విల్లింగ్ టు లెర్న్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్ చూస్తే మీకు యూసేజ్ ఆఫ్ సిఎంఎస్ టూల్స్ రిపాజిటరీలో ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ గుడ్ టు హ్యావ్ అని ఇచ్చారు. కంపల్సరీ అయితే కాదు, మిగతా స్ట్రీమ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇన్ కంటెంట్ కలెక్షన్, రైటింగ్, ఎడిటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ వెల్ నోన్ థింగ్, క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్, హార్వెస్టింగ్, క్యూరేషన్, కలెక్షన్, ట్యాగింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంటెంట్ ఇస్ ప్రిఫర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. సిఎంఎస్ టూల్స్ మీద ఎక్స్పోజర్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్స్ మీద ఐడియా ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అదర్ రిక్వైర్మెంట్స్ చూస్తే క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి విత్ వర్కింగ్ అవర్స్ అని ఇచ్చారు. ఇంటర్నెట్ కనెక్షన్, must have excellent internet connectivity and distraction free environment working at home. Like presently work from home option కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మే బీ రిక్వైర్డ్ టు ట్రావెల్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని నేను డైరెక్ట్గా అసెంచర్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు బ్లెండెడ్ ప్రాసెస్కి హైర్ చేస్తున్నారు. ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. మనకి ఓవరాల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వర్క్ లొకేషన్ ఇండియా అని అయితే మెన్షన్ చేశారు. మనకి చాలా వర్క్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్ సెట్, డెసిగ్నేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పొజిషన్. లైక్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ కస్టమర్స్ అండ్ దేర్ క్వైరీస్ ఓవర్ వాయిస్ ఆర్ ఎ చాట్. మ్యాండేటరీ క్రైటీరియా చూస్తే మినిమం హెచ్ఎస్సి పాస్డ్ అని ఇచ్చారు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. వెన్ వీ కమ్ టు టైపింగ్ స్పీడ్, 30 words per minute టైప్ చేసే అబిలిటీ ఉండాలి విత్ 90% అక్యూరసీ. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూస్తే
18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. యాజ్ వీ నో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే మ్యాండేటరీ, వైఫై కనెక్షన్ ఉండాలి, లైసెన్స్డ్ వర్జన్ ఆఫ్ విండోస్ 10 అని ఇచ్చారు, అప్డేటెడ్ యాంటీవైరస్, 4 GB ర్యామ్ ఉండాలి, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అదర్ రిక్వైర్మెంట్స్ చూస్తే కస్టమర్ ఓరియంటెడ్ అయి ఉండాలి, రెడీ టు వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు, నో అన్ప్లాన్డ్ లీవ్ ఫర్ నెక్స్ట్ 3 months ఆఫ్టర్ జాయినింగ్, వీ హ్యాడ్ 9 hours వర్క్, 1 hour బ్రేక్. ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనకి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, జనరల్ చెక్ ఫాలోడ్ బై టైపింగ్ టెస్ట్, థర్డ్ రౌండ్ ఇస్ గ్రామర్ టెస్ట్ and last round is client round. So those who are interested can apply for this position. I am going to provide link in description. And salary మనకి 1,75,000 నుంచి 2,25,000 per annum వరకు వేరీ అవుతుంది depending upon your qualification and as well as work experience. Yes, నెక్స్ట్ కంపెనీ డీటెయిల్స్ చూస్తే కిఫ్ టెక్నాలజీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి హైర్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఈ జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ అయితే మస్ట్. మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ బీటెక్ క్యాండిడేట్స్. బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అప్లై చేసుకునే క్యాండిడేట్కి ఫ్రెషర్స్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి, మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, మస్ట్ హ్యావ్ అ సిస్టమ్ అండ్ వైఫై అని కూడా మెన్షన్ చేశారు. జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే వీ నీడ్ టు రివ్యూ అండ్ కంప్లీట్ ది టాస్క్ అజైన్ ఇన్ ద వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ జనరల్ మెయిల్ బాక్స్, రివ్యూ అండ్ కంప్లీట్ టాస్క్ అజైన్ టు క్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. సో డెడ్ లైన్ ఓరియంటెడ్ అయి ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి. బేసిక్గా టైం మేనేజ్మెంట్ థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని వర్క్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రీడ్, ఇంటరప్ట్, డాక్యుమెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియడ్ సోర్సెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో డాక్యుమెంటేషన్ స్కిల్స్, రిపోర్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి మనకి. ఫాలో ఇన్స్ట్రక్షన్ వెన్ ప్రాసెసింగ్ ఐటమ్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఇన్ టైమ్లీ మేనర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. So they clearly mention each and everything like what they are expecting from the candidate. Good team player ayi undali. We are going to work on key issues and challenges అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఈ పాయింట్ చూస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అప్డేట్ డైలీ రిపోర్ట్ విత్ అక్యురసీ. క్యాండిడేట్కి రిపోర్టింగ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ. మేనేజ్ వర్క్ క్వాలిటీ అండ్ ఎర్రర్ మేనేజ్మెంట్. కంపెనీ 1 way క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది విత్ హోమ్ డ్రాప్. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్. 5 working days ఉంటాయి, 2 వీక్ ఆఫ్స్, సాటర్డే సండే వీక్ ఆఫ్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ కంపెనీ బెనిఫిట్స్ చూస్తే మీల్ కూపన్స్ ఆఫర్ చేస్తున్నారు విచ్ వుడ్ బి యూస్డ్ ఇన్ అవర్ క్యాఫెటేరియా అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అదర్ రిక్వైర్డ్ స్కిల్స్లో ప్రజెంట్లీ హైదరాబాద్లో ఎవరైతే రెసైడ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఆపర్చునిటీ. ల్యాప్టాప్, డెస్క్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. సో నేను 4 ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాప్జెమినీ, అసెంచర్, టెక్ మహీంద్రా అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ అవర్ ప్రైవేట్ కంపెనీ. సో ఎవరి ప్రొఫైల్ అయితే మ్యాచ్ అవుతుందో యూ కెన్ అప్లై త్రూ ది లింక్స్. ఆల్ ద బెస్ట్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. Stay tuned to channel, subscribe channel to receive all latest job updates time to time.